ఇప్పుడు దేశమంతటా ఒక్కటే ముచ్చట. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఇండియా నడుమ యుద్ధం. ఇది తప్ప కడమ పనులన్నీ పక్కకు పెట్టిర్రు. ఎందుకంటే అమాయకులను చంపిన ఆ పాకిస్తాన్ బడవేగాల భరతం పట్టుడే లక్ష్యంగా పెట్టుకుంది సర్కారు. అయితే ఈ యుద్ధానికి మన సైనిక బలగానికి మద్దతుగా సీఎం రేవంత్ ఎంత గొప్ప ఆలోచన చేసిండో చూడురి. ఇన్నరా ఈ సంగతి. మన సీఎం రేవంత్ రెడ్డి ఓ గొప్ప ఆలోచన చేసిండు. ఇప్పుడు దేశంలో అవుతున్న సింధూర్ ఆపరేషన్ కు మన రాష్ట్రం తరపున డిఫెన్స్ ఫండ్ కింద ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 1 నెల జీతం విరాళం గీయాలని చెప్పిండు. ఈ ముచ్చట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో చర్చించి బయటికి చెప్తాడట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఉత్త కాంగ్రెస్ పార్టీలే కాకుండా వేరే పార్టీ లీడర్లు కూడా ముందుకు రావాలని కోరిండు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ముచ్చట ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో గిరికలు కొట్టుడుతోని మనకి ఎన్ని రాజకీయాలున్నా సరే బయటోడొచ్చి మన దేశం మీద దాడి చేస్తుంటే కూసోని చూడొద్దు. మనం అందరం ఒక్కటై మన వంతు సాయం మనం చెయ్యాలి అని ఉత్త మాటలు చెప్పేటోళ్ళ లెక్క కాకుండా సీఎం రేవంత్ రెడ్డి చేతలల్లో చేసి చూపెట్టిండు. మన తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్లో తక్కువ కాదు, ఆపదలున్నప్పుడు ముందడుగేస్తందుకు వెనకపోదు అని చెప్పేతానికి ఇంతకంటే ఏం కావాలి? మనం చేసేది చిన్న పనే అయినా ముందడుగు మనదే ఉంది. మనల్ని చూసి ఎంతో మంది ముందుకొస్తారు. ఇసొంటి గొప్ప ఆలోచన వచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రేట్ అబ్బా. కాబట్టి పార్టీలను కొట్లాటలను కీసులాటలను కొన్నొద్దులు పక్కకు పెట్టి సీఎం సార్ చెప్పినట్టు అన్ని పార్టీల లీడర్లు ఓ చెయ్యి వేస్తే మంచిగుంటది అని మాట్లాడుతురట అంతా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. వద్దురా పాకిస్తాన్ కొడుకులకు సాయం చేయకుర్రా, వాళ్ళు మా దేశ అమాయకులను పొట్టన పెట్టుకుర్రు, మీరు మాకు యుద్ధంలో సాయం చేయకున్నా సరే కానీ ఆ బడవేగాలకు సాయం చేయకురని ఎంత మొత్తుకుంటున్నా కూడా సాయం చేసిరు కదా. కింత కూడా ఇంగితం లేదా? ఎంతో మంది ఆడపిల్లలు ఉసురు పోసుకుర్రా, వాళ్ళ ఏడుపులు కానొస్తలేవా మీకు? ఓ ఏంది పిల్ల ఎవల మీద ఇంతగానం నోరు వారేసుకుంటున్నావు అంటారా? నేను ఒక్కదాన్నే కాదు, ఈ ముచ్చట తెలిస్తే మీరు నాకంటే ఎక్కువ తిడతారు. పాన్రి పురాగా చెప్తా. ఆపదలున్నప్పుడే ఎవల బుద్ధేందో తెలుస్తుంది అంటారు. ఇప్పుడు అట్లనే అమెరికా బుద్ధేందో బయటపడ్డది. ఎందుకు ఈ మాట అంటున్నానో భారతదేశ పౌరులు ప్రతి ఒక్కరు ఈ ముచ్చట ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీకు మంచిగా అర్థం కావాలంటే ఈ ఫోటోనో పారు చూడురి. కానొచ్చిందా? ఏమని రాసిందో ఆ ఫోటో మీద? పాకిస్తాన్ కు $1 బిలియన్ అంటే పాకిస్తాన్ కరెన్సీలో చెప్పాలనంటే 28,150 కోట్లు లోన్ ఇచ్చింది IMF, అదే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇది జరుగుతుందని తెలిసే ఇండియా ముందే వద్దని వాదించినా కూడా వినకుండా ఈ IMF వాళ్ళు ఫండ్ ఇచ్చిరంటే చూడుర్రి. వాళ్ళు మన మాటలను ఎట్లా తీసి పారేసిరో. మరి ఈ ఫండ్ ఏమన్నా వాళ్ళ అవసరాలకు వాడుతుర్రా అంటే అది కాదు, మొత్తం తీసుకుపోయి ఆ ఉగ్రవాద ఉల్ఫాగాళ్ళ చేతిలో పెడుతుంది పాకిస్తాను. ఈ ఉగ్రవాదులు ఇప్పుడు ఈ పైకంతోని ఆయుధాలు కొని ఎంతమంది పానాలు పొట్టన పెట్టుకుంటారో ఏం పాడో. ఇలా అస్సలు ముచ్చట ఏందంటే ఈ IMF ఎవలది? పేరుకే ప్రపంచ బ్యాంక్ గాని అందులో పెత్తనం మొత్తం అమెరికా ఉంది. ఈ పాటికి వాళ్ళు మొన్ననే చెప్పేసిరు కదా, మాకు ఈ యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదు, మేము ఇది ఎవ్వాలని ఆపమనము, కొట్టుకోమనము, ఇలా కలగజేసుకోము, జోక్యం చేసుకోమని అన్నోళ్ళు ఇప్పుడు ఇంత లోన్ ఇచ్చి సాయం చేశారంటే ఏమర్థం? మీరు కొట్టుక జావురి, మేము చూసుకుంటూ ఆనందిస్తాం అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తుంది కదా అమెరికా. మరి ఈ లోన్ సాయంతో అమెరికా ఏం చేయదలుచుకుంది? మాకు సాయం చేయకున్నా సరే గాని మా యుద్ధం మేము చేస్తాం, మా తిప్పలేదో మేము పడతామని మొత్తుకుంటున్నా కూడా మనకిట్లా వెన్నుపోటు ఓడుస్తుందంటే ఏం ఆశించి ఇదంతా చేస్తుంది? ఇన్నొద్దులు వాళ్ళకి ఆర్థిక బలం తక్కువ కదా, వాళ్ళ అంతు చూడొచ్చు అనుకున్నాం. ఇంతెల్మే ఇంతటి ఘనకార్యం చేసింది కదా. మరి ఆ పాకిస్తాన్ వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకొని మళ్ళీ ఎసోంటి ప్రమాదం తలగబెడతారో ఏం పాడు. ఇక దీన్ని బట్టి అర్థమైతలేదా అమెరికా బుద్ధి ఎసోంటిదో? మేము సాయం చెయ్యమని మీది మాటలకు చెప్పుకుంటేనే వెనక పొంటి చేస్తూనే ఉన్నది. అయినా కూడా మనం దేనికి భయపడే ప్రసక్తే లేదు. ఇన్నొద్దులు ఓపిక పట్టింది జాలు, బరిలకు దిగినాం కదా, తాడో పేడో తేల్చుకోవాల్సిందే అన్నట్టు ఆపకుట యుద్ధం చేస్తుంది మన సైనిక బలగం. ఎవల బుద్ధేందో బయటపడ్డది కాబట్టి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎవలకు తెలియదు. మనోళ్ళు బార్డర్లో యుద్ధం గురి తప్పకుండా చేయాలంటే మన పానాలను మనం వీలైనంత దాకా జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి. ఏమంటున్నాం? పైలం ముండుర్రి.